ఆ భయమే అతని ప్రాణాన్ని తీసేసింది. ఈ దినాలలో క్రైస్తవ సమాజం ఆత్మీయంగా చనిపోయేటట్లుగా చేస్తుంది భయం. విశ్వాసం లేకపోవటం, అదే భయం. ఆ భయంతో దేవుడి మీద ఆనుకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా అనేకులు ప్రియులారా ఆయుధాలు లేని నిస్సహాయులుగా సైతానికి తమను తాము అప్పగించుకుంటూ, వాడు తొడలు కొడుతూ ఉంటే వాడిని చేల్చాల్సింది పోయి, వాడు దాడి చెయ్యకముందే మనమే దాడి చేసి వాడిని ఎదుర్కోవాల్సింది పోయి, అయ్యా దుష్టుడు ఈ అనారోగ్య మార్గంలో నా మీదకి వస్తున్నాడు, వాడిని చీల్చుటకు నాకు శక్తి అయ్యా, ఈ రోగం నన్నేమీ చెయ్యలేదయ్యా, ఈ బలహీనత నన్నేమీ చెయ్యలేదయ్యా అని నువ్వు ధైర్యంగా యేసు నామములో అడుగు ముందుకేస్తే ప్రియులారా ఉంటున్నాడు. గాని జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న క్రైస్తవుడు ఈ ధైర్యం కలిగి బ్రతకలేకపోతున్నాడు. ప్రియులారా, జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఈ రోగం నన్నేం చేస్తుంది, ఈ ఆర్థిక పరిస్థితులు నన్నేం చేస్తాయి, ఈ కుటుంబ సమస్యలు నన్నేం చేస్తాయి, నా దేవుడు నాతో ఉన్నాడు, వీటిని నేను ఖచ్చితంగా ఎదుర్కోగలను, వీటిని జయించగలను, వీటిని పడగొట్టగలను, నా దేవుడు నాకు తోడుగుంటాడు. ఆ మాటలు ఎప్పుడైతే నువ్వు పలుకుతావో ఆ రోజే నీ శత్రువు కూలిపోతాడు, ఆ రోజే